తెలంగాణ మధ్యాహ్న భోజన పథకంలో వంట కార్మికులకు జీతాలను, విద్యార్థుల మెస్ బిల్లులను మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తుండగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యార్థి మెస్ కుకింగ్ ఛార్జ్ ₹4.76 వెంటనే ₹10 చెల్లించాలని, అలాగే వంట కార్మికులకు జీతాలను పెంచాలని ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. వీరి సమస్యల పరిష్కారం అయ్యేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అండగా నిలవాలనేటువంటి ఒక భావనతో ఏదైతే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో అది ఇప్పటికి కూడా ప్రాథమిక పాఠశాలల్లో కేవలం ₹4.76 మొత్తం ఇన్క్లూడింగ్ దట్ ఇస్ మెస్ ఛార్జ్ ప్లస్ కుకింగ్ ఛార్జ్ అన్ని కలుపుకొని ₹4.76 ఇవ్వడంతో ఏమైపోతుందంటే వాస్తవంగా వాళ్ళు దినవారీ కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని చెప్పాలి తప్పదు. వాళ్ళ ఎన్ఆర్ఈజిఎస్లో కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు మేరకు ఒక వ్యవసాయ కూలీ పనికెళ్తే రోజుకు ₹180 గిట్టుబాటు. అటువంటిది ఏదైతుందో రోజుకు ₹180 అంటే నెలకు కనీసం ₹5,000 గిట్టుబాటు కావాలి. ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో ఏమవుతుందంటే అది పూర్తి స్థాయి ఎంప్లాయ్మెంట్ కాబట్టి కనీసం వాళ్ళకి నెలకు ఒక ₹5,000 గిట్టుబాటు కాబట్టి అప్పుడు మాత్రమే వాళ్ళు పని చేయగలుగుతారని చెప్పండి. వీళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ నిర్ణయించినట్టు ఒక ఈ దినసరి వంట సామాగ్రి యొక్క అంచనా వీళ్ళ పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళ మన బజార్లో ఏదైతుందో కూరగాయలు చూసినా, ఉల్లిగడ్డ చూసినా, ఏ వస్తువు చూసినా, పప్పు చూసినా, ఏది చూసినా వీళ్ళ కేవలం బియ్యం మాత్రమే, రైస్ మాత్రమే ఏదైతుందో ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దానికి అదనంగా ఇవాళ వంట సామాగ్రి మొత్తం కూడా ఏదైతుందో ఇవాళ ఈ మధ్యాహ్న భోజన పథకంలో మరి ఏదైతే కుక్